చెప్పండి. ఇక రెండో ఇష్యూ మరి దీనికి నాయకత్వం అనే విషయం అని చెప్పారు. మరి మొదటి రోజే అనౌన్స్ చేశారు దీనికి నాయకుడు కేవలం తెలంగాణ రాష్ట్రం అని. కావున కాంగ్రెస్ పార్టీ మరి మాకింత సభ్యులు ఉన్నారు. అటువంటి జనరల్ గా అంటే ఈ తెలంగాణ రాష్ట్రం కదా, ఇటువంటి కమిటీలకి అటువంటి అన్నప్పటికీ కూడా ఆచరణలో సాధ్యం కాదు కదా, ఎగ్జిస్టెంట్ ఇది కాదు కదా, ఎవరో ఒక నాయకత్వం. ఉదాహరణ ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు రాజీనామా చేయండి, చాలా పర్టినెంట్ పాయింట్ శ్రీనివాసరావు గారు అడిగింది. రాజీనామా చేయమని వారు అన్నారు, మీరు ధిక్కరించగలరా? ధిక్కరించినప్పుడు ఈ జేఏసీ యొక్క ఈ స్వభావం అంతా ఏమైపోతుంది? ఆ డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కి క్లారిఫికేషన్ ఏంటంటే ప్రణబ్ ముఖర్జీ గారు మరి ఇప్పుడు పేపర్లో చదివాము, నేను ఎవరు మినిస్టర్ గారితో మాట్లాడలే, విత్డ్రా చేయమనే మాట చెప్పారంటున్నారు. విత్డ్రా చేయమన్నారనే మాట అన్నారంటే ఒక పెద్ద మనిషి డెఫినెట్లీ విత్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ మాట కూడా అన్నారు. యూ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ అనే పదం కూడా వాడారు. తెలంగాణ ప్రజలకి తెలంగాణకు ఒక శుభవార్తని కూడా వాడారు. సో వాడినట్లుగా కూడా ఆ దిశలో వెళ్తున్నాం కాబట్టి అవసరం లేదని భావించారు. ఇక్కడ ఈ జేఏసీకి ఈ మొత్తం కోఆర్డినేట్ చేసుకోవడానికి, ఇది ముందుకు తీసుకెళ్లడానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు అక్కడ ఉన్నారు. అట్లా కొంతమంది విద్యార్థి ఉద్యోగ సంఘాలకు సంబంధించిన, మేధావుల సంఘాలకు సంబంధించిన కొంతమంది లీడ్ తీసుకొని రాజకీయ పార్టీలను కలుపుకొని నడుపుతున్నారు. కాబట్టి తెలంగాణ రాజీనామాలు ఇతరత్రా మీరు లేదు పట్టమండి, అట్టే సమస్య లేదు. అక్కడ మేము ఇంటర్నల్ గా మాట్లాడుకుంటాం. అంటే బాహటంగా ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఒకరినొకరు కించపరుచుకునే విధంగా అయితే మాట్లాడము. తెలంగాణ సాధించే క్రమంలో మంత్రులను కూడా కన్విన్స్ చేస్తాం. నేను మొదలు చెప్పాను మీకు, రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తే తప్ప తెలంగాణ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకున్న ప్రతి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి అందరం రాజీనామాలు చేద్దాం. కేంద్ర ప్రభుత్వం తిరిగి తిరిగి నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మన నామినేషన్లు వేయకుండా మన ప్రాంతంలో కట్టడి చేద్దాము. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం సాధ్యమవుతుంది. కొత్త లింకేజ్ పెడుతున్నారు, అది సాధ్యమైపోయినా అంటే బహుశా వారు లింకేజ్ పెట్టడానికి కారణం వారికి ఒక విశ్వాసం, ఆ పరిస్థితి రాక మొదలే రాష్ట్రం వస్తుందనే ఒక నమ్మకంతో చెప్పారు. మీరు తెలివిగా సవాల్ చెప్పారు. బిఫోర్ దట్ ఒక మాట చెప్తాను. ఇప్పుడు వారు అన్నారు బాగానే సర్దుకుంటే ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అని రేవంత్ గారి మొత్తం సారాంశం అది. దట్ ఈజ్ ఓకే. బట్ ఈ వైపు పిక్చర్ ఇది. అవతల మళ్ళీ ఇప్పుడు మీరు మాట్లాడబోతున్నారు అక్కడ దీనికి విరుద్ధమైనటువంటి పిక్చర్ ఉంది. ఎట్లాగా గుడ్ న్యూస్ అని ప్రణబ్ ముఖర్జీ అంటారు. ఇట్ ఈస్ ఆల్ కాన్ఫ్లిక్టింగ్ సిగ్నల్స్ అండి, కాంట్రాడిక్టింగ్ సిగ్నల్స్ ఇవన్నీ. అరుణారావు గారు రాస్తారండి. కొద్దిగా ఆలస్యం. అరుణారావు గారు ఏంటి మీరు ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని టేకప్ చేస్తా ఉన్నారు? మొన్నటిదాకా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గందరగోళంగా సాగించారు, అందులో మీరు కూడా కొంచెం భాగస్వాములు అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకాంధ్ర అంటున్నారు. ఇది మరి జరిగే పనేనా? మరి తెలంగాణ వస్తే ఆటోమేటిక్ గా ప్రత్యేకాంధ్ర వచ్చినట్టే కదా. 3 లక్షల కోట్లు అడుగుతున్నారు, అది అయ్యే పనేనా మీకు? ఇప్పుడు మొదటిదాకా నేను సమైక్య ఆంధ్ర ఉద్యమానికి వివాహం చేశాను అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదా అంటే కొంచెం ఏదో ముందుకెళ్ళినట్టు అదేం కాదండి, అదేం కాదు. అంటే కవితలతో కూడుకున్నటువంటి సమైక్య రాష్ట్రం వచ్చే మాకు అర్థం లేదు. మీ పోరాటం అలా సాగిస్తే మేము సపోర్ట్ చేస్తామని సమైక్య గురించి చెప్పడం జరిగిందండి. దానికి అది జరిగే పరిస్థితి కనపడదు గతంలో కూడా. ఇప్పుడు మేము ప్రత్యేకాంధ్ర కావాలంటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు, ఏ విధమైన అభివృద్ధి జరగట్లేదు అనేటువంటి ఉద్దేశంతో మనకు ప్రత్యేకాంధ్ర కావాలని. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు దోపిడీ చేసుకుని వెళ్ళారంటే మీకు న్యాయం జరగలేదు అంటారు ఏంటండి మీరు? నిజంగా మాకే న్యాయం జరగలేదండి. ఇప్పుడు మాకు ఈ 6 ఫార్ములా లేకపోతే పెన్షన్ రాష్ట్రం ద్వారా మాకు వచ్చినటువంటి కొన్ని రాయితీలు కూడా అమలు జరుపుకునేటువంటి పరిస్థితి ఉందండి. ఈవేళ ఫ్రీ జోన్ అనేటువంటి విషయంలో తెలంగాణ వారి యొక్క ఒత్తిడి మేరకు దానికి అవసరస్తే హైకోర్టు యొక్క డెసిషన్, సుప్రీంకోర్టు యొక్క డెసిషన్ మీద రివ్యూ పిటిషన్ వేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చిందండి. అవసరస్తే అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టడానికి ముందుకు వచ్చిందండి. ఇది 1972వ సంవత్సరంలో మేము ఉద్యమం చేసి 350 ప్రాణాలు పోగొట్టుకుని సంపాదించుకున్నటువంటి కొద్ది రాయితీలండి. అది పోలీసు ఉద్యోగాల్లో కానివ్వండి, సెక్రటరీ సర్వీసెస్ లో కానివ్వండి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లో కానీ మరి ఫ్రీ జోన్ అనేటువంటి కొద్ది రాయితీలను సంపాదించుకోగలిగాం. దానికి సుప్రీంకోర్టు ఫేవరబుల్ డేట్స్ ఇస్తే దాని మీద కూడా మళ్లీ రివ్యూ పిటిషన్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని అంటే ఇంక సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ లో కూడా ఒక ఉద్యోగం సంపాదించుకోలేని పరిస్థితుల్లో మేము ఉంటే మాకు ఎందుకండి ఈ సమైక్య రాష్ట్రం? అది చేశారు? ఎవరు
ఎవరు దానికి వెనకాల ఉన్నది? మరి వీళ్ళు ఆరోపిస్తున్నట్టు కొంతమంది పెట్టుబడిదారులు మాత్రమే సమైక్యాంధ్ర ఉద్యమం నడిపారా? మరి అదే రోజున జయాంధ్ర అంటే అయిపోయిండేది కదా, వివాదం లేకుండా పోయేది కదా, సామరస్యంగా అయిపోయిండేది కదా. ఇప్పుడు ఉద్యమం రావడానికి మొదట్లో ఈ పెట్టుబడిదారులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, ప్రజలే ఉద్యమం సాగించడానికి ప్రయత్నం చేశారు. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారి యొక్క చిత్తు పురాణం, లేకపోతే వారు పెట్టేటువంటి శాపనార్థాలు భరించలేక ప్రజలంలో కూడా రియాక్ట్ అయ్యి ఉద్యమంలోకి రావడం జరిగిందండి. దానికి వెనకాల మీరు అన్నట్టుగా కొంతమంది వాళ్ళు స్వప్రయోజనంగా అనుకోని అది పెట్టుబడిదారులు అంటారో మరోదారు అంటారో తెలియదు, కానీ కొంతమందికి వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, కొంతమందికి వచ్చే రియాలిటీస్ లాంటి వాళ్ళు రోడ్డులోకి వచ్చారు. వీళ్ళందరూ కూడా వెనకాలంటే దీనికి మరింత ఆద్యం పోయడం వల్ల ఆ ఉద్యమం అలాగా. మీ మాజీ నాయకుడు చిరంజీవి గారికి కూడా స్వార్థ ప్రయోజనం అంటారా? ఏంటి కారణం? ఇప్పుడు ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయండి. ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయంటే పాపం మా చిరంజీవి గారికి ఆ రాజకీయాలు కంటే తెలియవు. వెనకాల ఉన్నటువంటి అడ్వైజర్స్ కొంతమంది ఉన్నారు. అడ్వైజర్స్ రాకపోవడం వల్ల ఆయన ఆ విధంగా వచ్చారు. మేము ఆహ్వానిస్తున్నాము ఆయన్ని ఈ సమైక్య రాష్ట్రం అనేటువంటి ఉద్యమంలోకి వచ్చి మా ప్రత్యేకాంధ్ర ఉద్యమంలోకి రావాల్సిందిగా, దీనికి నాయకత్వం వహించాల్సిందిగా మేము కోరడం కూడా జరిగింది. మరి దానికి ఆయన ఎంతవరకు ఆలోచించుకుంటారో నాకు తెలియదు, కానీ మరి ఆయనకి ఇలాంటి ప్రయోజనం ఉంటుందని నేనేమో అనుకోవట్లేదు. కానీ ఆయనకి తెలియదు. నాయకులు ఇక్కడ జేఏసీలో కలిసిపోతే, తెలంగాణ జేఏసీలో కలిసిపోతే ఇద్దరు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఫార్మ్ చేసుకుని 2 రాష్ట్రాల్లో విడిపోయే ప్రయత్నం చేయొచ్చు కదా. మేము ఇప్పుడు ఏదైనా ఒకరితో కలిసి చర్చించుకుంటే ఇది సాధ్యమైన ఈజీగా అవుతుందండి. తెలంగాణ వారు కూడా స్టెప్ కిందకి రావాలి, అప్పుడే ఇది సాధ్యపడే అవకాశం ఉంటుంది. ఎక్కడ మెలికుంది? మెలికంతా హైదరాబాద్ లోనే ఉందండి. ఏం చేయాలి హైదరాబాద్? సమైక్య రాష్ట్రం కోరుకునేవాళ్ళు కానీ, లేకపోతే ప్రత్యేకాంధ్ర కోరుకుంటున్న వాళ్ళని కానీ, ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్న వాళ్ళని కానీ, అందరికి మెలిక ఎక్కడుందో తెలియదని మీరు ఎంత అనుకుంటారు? హైదరాబాద్ ఒకటే ఇవాళ మెలిక. హైదరాబాద్ ఇష్యూ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాలకు తీసుకురాగలిగితే ఈ 2 కూడా విడిపోవడం అనేది చాలా ఈజీ అండి. మీరిచ్చే పరిష్కారం ఏమిటి? మేమిచ్చే పరిష్కారం ఏంటంటే మాకు హైదరాబాద్ లో ఉండేటువంటి 30% ఆంధ్ర ఇంట్రెస్ట్ కూడా మేము చూడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారంటే హైదరాబాద్ లో సమైక్య రాష్ట్రంలో కూడా మాకు చదివేది రక్షణ లేదు, రేపు గాలి విడిపోతే మేము ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అనేటువంటి వాళ్ళ ఇబ్బందులు ఇవాళ చెప్తున్నారు. వారి గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా మాకుంది. తెలంగాణ పెద్ద నాయకులు వారు దీని మీద సమాధానం చెప్తారు. హైదరాబాద్ గురించి వారికి ఉన్న సందేహాలు మీరే ఉంటారు. అవును, వారు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు. అంటే 2 విషయాలు. ఒకటి, చిరంజీవి గారి వారికి మళ్లీ నాయకత్వం వహించాలని, అది తొందరగా పూర్తి కావాలని నేను కూడా వారు దేవుడితో కోరుకుంటున్నాను. రెండో విషయం, హైదరాబాద్కు వస్తే చాలా క్లియర్ గా చెప్పారు. ఇక్కడ హైదరాబాద్ లో లక్షలాది ప్రజలు ఆంధ్ర ప్రాంతంకి వెళ్లి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. వారి బాధలున్నా లేకుంటే వారి సమస్యలున్నా వారిలో ఉన్న ఆందోళనను మరి మాపై ఉంటుంది బాధ్యత అనే మాట చెప్పారు. అయితే వారికి నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఇది ఎక్కడో చిన్న ఒక భేదాభిప్రాయాలతో ఈ ప్రశ్న అనేది చాలా పెద్దగా అయిపోయాది. ఇది మీరు అన్నట్టు ఉద్యమంలో అప్పుడప్పుడు ఎవరో ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎంటర్ అవుతారు. అటువంటి వాళ్ళు సృష్టించిన ఆ చర్య ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కల్పించే విధంగా వచ్చాది.